ఫ్రెండ్స్, వసంత టైలర్కి స్వాగతం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కత్తెర మొండిగా అయితే బట్టలు కట్ చేయకుంటే కట్ కాకుంటే మనం కత్తెరగా పట్టించుకోరానికి పోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. మూలకు కత్తెరలు ఉంటాయి కదా, మనకు కత్తెర షార్ప్ కానీకే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. అది కరెక్ట్గా మీరు చూసి మీరు ఇంట్లో చేసుకుంటే మీ కత్తెర కూడా షార్ప్గా తెగుతుంది. ఈ వీడియో చూడండి. వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, కత్తెర షార్ప్ కానీకే మొండి కత్తెర ఉంటుంది కదా, ఇట్లా తెగకుండా అవుతుంది కదా కత్తెర, ఇట్లా సిలుము పట్టినట్టు ఉంటుంది. మనం పేపర్లు కానీ ఏవి కట్ చేయొద్దు కత్తెరతోని, ఓన్లీ బట్టలు కట్ చేస్తేనే కత్తెర ఉంటుంది. అట్లా అయినా 6 నెలలు 4 నెలలకు మళ్ళీ మొండిగా అవుతుంది. మనం పోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే మనకు కరెక్ట్గా కత్తెర కట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి కత్తెర, ఇవి మిషన్ నేర్చుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు ఎక్కడంటే అక్కడ కట్ చేస్తారు కాబట్టి ఇట్లా అయినవి. ఇది మిషన్ నేర్చుకునే పిల్లలు, నా దగ్గర పిల్లలు మిషన్ నేర్చుకుంటారు కదా, వాళ్ళు వాడే కత్తెర. నేను కూడా ఫస్ట్ వాడేదాన్ని, ఇప్పుడైతే ఈ కత్తెర వాడుతున్నాను. మనం ఎంత మంచిగా వాడినా కానీ 6 నెలలు 4 నెలల వరకు షార్ప్గా ఉంటుంది, మళ్ళీ తర్వాత మొండిగా అవుతుంది. అప్పుడు మనము ఇలా ఆయిల్ రుద్దుకోవాలి. ఆయిల్ రుద్ది ఇలా రుద్దుకోవాలి. మనం ఆయిల్ రుద్ది కొద్దిసేపు 1 నిమిషం పాటు ఇట్లా పెట్టాలి. సిల్మంతా పోవడానికి ఇలా ఆయిల్ రుద్ది ఇలా కరెక్ట్గా ఇట్లా రుద్దుకొని ఇట్లా పెట్టుకోవాలి కత్తెరకు. ఇప్పుడు ఇట్లుంటే కత్తెర మొత్తమే తెగదు, ఇట్లా కరెక్ట్గా తెగదు. కరెక్ట్ ఇట్లా కాట్లు పడుతుంది కానీ కరెక్ట్గా తెగదు. ఇట్లా పట్టినట్టు అవుతుంది. మనము షార్ప్గా వేసుకున్నాక కరెక్ట్గా తెగుతుంది. అట్లా మనకు చేతికి ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఆయిల్ రుద్ది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనకు ఇక్కడ నట్టుది కూడా ఆయిల్ వచ్చేటట్టు చూసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలానే పెట్టుకొని చిన్నగా బ్లేడ్ తీసుకోవాలి. బ్లేడ్ తీసుకొని మనకి చాప్లోనే దొరుకుతుంది కదా, బయటకు పోయి ఇబ్బంది ఏం లేదు కదా. ఇలా కరెక్ట్గా చేతి తెగుతుంది. ఇక్కడ ఒత్తి పట్టొద్దు, ఇట్లా మధ్యలో పట్టుకొని చేతి తెగకుండా చాలా జాగ్రత్తతోని ఈ చిలుము పోవడానికి కరెక్ట్గా మనం ఇలా గీసుకోవాలి. మనకు అట్లయితే కత్తెర షార్ప్గా చాలా బాగా ఉంటుంది. ఇట్లా కరెక్ట్గా ఇట్లా చిలుము మొత్తం ఈ బ్లేడ్కి వస్తుంది. ఇలా వస్తుంది. ఇట్లా క్లాత్ తీసుకొని ఇది నీట్గా తుడుచుకోవాలి. బ్లేడ్ తెగుతుంది కదా, మనం మెల్లగా ఒక 2 సార్లు తుడిచి ఇలా కరెక్ట్గా ఇలా గీసుకుని ఇట్లా మనం మంచిగా ఇట్లా నీట్గా అంతా ఇది చిమ్ము ఉంటుంది కదా, ఇది బ్లేడ్కి వస్తుంది. మనం ఇక్కడ కరెక్ట్గా ఈ మధ్యలో పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకోవద్దు, చేతి తెగుతుంది. మళ్ళీ కరెక్ట్ చూసి మెల్లగా ఇలా చిలుము పోవడానికి మంచిగా నీట్గా మనకు చేతికి సాపుగా అయినంత వరకు ఇలా గీకాలి. 2 వైపులా ఇలా వస్తుంది. ఇట్లా ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కడో ఊకే చాపుకోవాలంటే కొంతమందికి దూరం ఉంటుంది, కొంతమందికి దగ్గర ఉంటుంది. ఇలా వస్తుంది. ఇలా బ్లేడ్కి ఇలా చిలుము వస్తుంది. ఇలా మనం తుడుచుకొని ఏదైనా లూజ్ ఉంటే టైట్గా ఫిట్ చేసుకొని ఇలా క్లాత్ తీసుకొని ఇలా తెగుతుంది. నీట్గా ఇలా మనకు కొంచెము ఇట్లా తెగడానికి అవకాశం ఉంటుంది. ఇలా రెడీ అవుతుంది. మరీ అంత మొండిగా లేకుండా నీట్గా కట్ అవుతుంది, చేతి నొప్పి చేయకుండా ఉంటుంది.
ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా 1 నిమిషం పాటు పెట్టి ఇది మొత్తం ఇలా గీక్కుంటే మనకు చూశారు కదా, ఇలా కరెక్ట్గా ఇలా 1 నిమిషం పెడితే ఇలా వస్తుంది. ఈ షిల్ము మొత్తము ఇలా రెడీ అవుతుంది. ఇది మొత్తం క్లాత్ కూర్చి నీట్గా మనం ఇలా చేసుకోవాలి. కత్తెరను చేసుకుంటే మనకు కొంచెం చేతికి బాగుంటుంది. మనకు ఇంట్లోనే రిపేర్ కోకుండానే మనం కత్తెర పట్టేయకుండా మంచిగా నీట్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అవుతుందో ఇట్లా వేసుకుంటే. చూడండి ఇక ఇలా కట్ అవుతుంది. ఎక్కువ షార్ప్ లేకుండా మనం మామూలుగానే షార్ప్ అవుతుంది. మనం అప్పుడప్పుడు ఇలా చేస్తుండాలి, కత్తెర పాడు కాకుండా ఉంటుంది. పేపర్లు కట్ చేయొద్దు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చూశారుగా ఫ్రెండ్స్, కత్తెరని ఆయిల్ రుద్ది మనం బిలేడ్తో ఎలా షార్ప్ చేసుకోవాలనో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లోనే కత్తెర రెడీ చేసుకోరు. చేతు తెగకుండా ఉండడానికి మధ్యలో మాత్రం పట్టుకోండి. చాలా జాగ్రత్తతోని